మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అది కాదత్తయ్య, ఇప్పుడు దాని మీద ఫోకస్ చేయొద్దు. మనకి కావాల్సింది ఆ యమజని పట్టుకోవడం మాత్రమే కాదు, అర్జున్ బాబుని క్షేమంగా తెచ్చుకోవడం కూడా. శివబావ హాస్పిటల్కెళ్ళి సీసీ ఫుటేజ్ తెస్తానన్నాడు. అది చూస్తే యమజకి సాయం చేసిన వాళ్ళెవరో తెలిసిపోతుంది. వాళ్ళని పట్టుకుంటే అర్జున్ బాబుని ఎక్కడ దాచారో తెలుస్తుంది. అప్పుడు చెప్దాం ఆ యమజ సంగతి. నిజమే కావేరి, ముందు అర్జున్ని వాళ్ళ దగ్గర నుంచి క్షేమంగా తెచ్చుకోవాలి. తర్వాత ఆ యమజని జైలుకి పంపించేద్దాం. అర్జున్ బాబుని కిడ్నాప్ చేసి నాటకాలు ఆడుతుందా అది నాటకాలు? ఈ రోజు దానంతా చూద్దాం. ఏయ్, మీ అమ్మ ఎక్కడుందే? ఇంతవరకు రాలేదు. వచ్చేస్తుందిలే అక్క, దగ్గర్లోనే ఉన్నానని చెప్పింది కదా. పైగా ఆటోలో రమ్మన్నావు, త్వరగానే వచ్చేస్తుందిలే. ఛీ, ఎప్పుడో రావాల్సింది, ఇంకా రాలేదు. అక్క, అమ్మొచ్చింది. దిగండి. ఇదిగోమ్మా. చాలా థ్యాంక్స్ బాబు. సరే అమ్మా, ఇక నేను బయలుదేరతాను. బాబు, ఇంటి వరకు వచ్చావు, నాకు చాలా సాయం చేశావు. లోపలికొచ్చి కొంచెం కాఫీ తాగి వెళ్ళు బాబు. ఇప్పుడేం వద్దులేమ్మా. అలా అంటే ఎలా బాబు? నాకింత సాయం చేసిన వాడికి కనీసం జ్యూస్ అయినా ఇవ్వకపోతే నాకు మనశ్శాంతిగా ఉండదు బాబు. పద లోపలికి వెళ్దాం. సరే అమ్మా, పదండి. పద. హలో సార్, నా షిఫ్ట్ టైం అయిపోతుంది. మీరు ఫుటేజ్ కోసం వస్తా అన్నారు, ఇంకా రాలేదు. ఇదిగో పావు గంటలో వచ్చేస్తాను. అమ్మా, నాకు అర్జెంట్ పనుంది, వెళ్ళాలి. వీలు చూసుకొని ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను. అదేంటి బాబు అలా అంటారు? లేదమ్మా, అర్జెంట్ పనుంది, వెళ్ళాలి. ఓకేనా? సరే బాబు. అమ్మా, తింగర్ మొహందన్న, పువ్వుల కోసం నువ్వు బయటకు వెళ్ళడం ఏంటి? ఆర్డర్ చేస్తే ఇంటికే వచ్చేవి కదా. చేపల్ని పట్టాలంటే నెట్ వాడాలి, ఇంటర్నెట్ కాదు. కొన్ని పనులు మన చేత్తో మనం చేస్తేనే హ్యాపీగా ఉంటుంది. సర్లే, ఎలా వచ్చావు? ఒక మానవత్వం పరిమళించిన ఓ మనిషి నన్నిక్కడ డ్రాప్ చేశాడు. అయినా నేను నీకోసం ఇంత పనిచేస్తుంటే తిడతావేంటి? నీకు నా రేంజ్ ఏంటో తెలియడం లేదు. కిడ్నాప్లు ఎక్కువ, మర్డర్లకి తక్కువ. సర్లే, నీ రేంజ్ గురించి తర్వాత మాట్లాడుకుందాంలే గాని ముందు పద.
రా. తీసుకోవే పద. నమస్తే సార్. ప్లీజ్ ఇడు. ఫుటేజ్ రెడీ అయిందా? రెడీ అయింది సార్, చూడండి. ఈవిడ నేను ఇందాకే డ్రాప్ చేసి వచ్చాను కదా, అంటే వీళ్లకు యమజకు సంబంధం ఉందన్నమాట. అది కొంచెం జూమ్ చేయి. బావేవో ఫొటోస్ పంపించాడు. కాకమ్మా చూడు. కావేరి, హాస్పిటల్లో చూసింది వీళ్ళనే. అవును కాకమ్మా, ఇప్పుడు వీళ్ళెక్కడున్నారో పట్టుకోవాలి. బావా, ఆ రోజు మేము హాస్పిటల్లో చూసింది వీళ్ళనే, కానీ వీళ్ళిప్పుడు ఎక్కడున్నారో మనకెలా తెలుస్తుంది? కావేరి, నువ్వు నమ్ముకున్న అమ్మవారు మనకి దారి చూపించేసింది. ఇందాక నీకు పంపిన ఫోటోలో ఉన్న ఆవిడికి లిఫ్ట్ ఇచ్చాను. వెంగళరావు నగర్ ఏరియాలో ఒక ఇంటి దగ్గర డ్రాప్ చేశాను. బావా, మేము యమజని ఆ ఏరియాలోనే ఫాలో చేశాం. తను అక్కడే మిస్ అయింది. ఆవిడ ఫ్లవర్స్ తీసుకొని వెళ్తుంది కదా, తన కూతురికి శోభనం అని చెప్పింది. డౌటే లేదు బావా, అదేదో మాస్టర్ ప్లానే చేస్తుంది. ఈ ఆస్తి అర్జున్ బాబు పిల్లలకి మాత్రమే చెందుతుంది. అందుకే ఆ యమజ ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేసుకుని ఉంటుంది. దాన్ని వదిలిపెట్టను, చంపేస్తాను. నువ్వు వెంగళరావు నగర్ వచ్చేసాయి, మేం కూడా అక్కడికి వచ్చేస్తాం. సరే పదండి, దాని సంగతి తేల్చేద్దాం. అత్తయ్య, మీరింట్లోనే ఉండండి. ఏమైనా అవసరం అయితే నేనే మీకు ఫోన్ చేస్తాను. పద కాకమ్మా. సరే అన్నీ, రామ్మా.